సౌలు అంటే ఒక ఇంటెన్షనల్గా, యాక్టివ్గా, కాన్స్టెంట్లీ, అంటే తరచుగా, ఉద్రేకంతో వెంటనే క్రైస్తవులందరినీ చంపేయాలి అని నిర్ణయం తీసుకున్నాడు అనమాట సౌలు ఉద్దేశం అయితే ఇదేనండి. అతని గోల్, అతని యొక్క చిత్తం, అతని యొక్క ప్రణాళిక తన జీవితంలో అదే. అప్పటి వరకు దేవుని చిత్తం ఏంటో తెలియదు, కానీ తనేమనుకున్నాడంటే నేను క్రైస్తవుని చంపడమే నా యొక్క చిత్తము, నేను క్రైస్తవుని చంపడమే నా యొక్క ప్రణాళిక, దానికోసమే నేను బ్రతుకుతా, దానికోసమే నేను జీవిస్తా అని అనుకున్నాడండి. కానీ పౌలు పట్ల దేవుని యొక్క చిత్తము అది కాదండి. దేవుని యొక్క చిత్తము వేరు. ఎలా అంటే చూసుకున్నట్లయితే మీకు అదే 9వ అధ్యాయంలో కనిపిస్తుంది. 13వ వచనం చదవండి. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. 15వ వచనం చూడండి. అందుకు దేవుడు ఏమంటున్నాడు, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్య జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అక్కడ మీరు ఫుట్ నోట్లో చూస్తే ఏమని ఉంటుంది చూడండి, పాత్రయై ఉన్నాడు కదా. అంటే సౌలు పట్ల దేవుని చిత్తం ఏంటంటే అన్యజనుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నిమిత్తము నేను ఏర్పరచుకొనిన సాధనము, ఒక పాత్ర. అదండి దేవుని చిత్తము. ఇంకో చోట కూడా రాయబడి ఉంటుంది చూడండి. అదే అపొస్తలుల కార్యము 13వ అధ్యాయము 2వ వచనము. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. చూసారండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చదివిస్తా ఉన్నాడు, బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు ప్రత్యేకపరచుడి. అంటే పౌలు ఏమనుకున్నాడంటే ఇదే నా పని, క్రైస్తవుల్ని హింసించడమే నా పని, క్రైస్తవుల్ని చంపడమే నా పని, యూదులకి ఒక పెద్దగా ఉండాలని. రోమిల్లో పెరిగాడు ఆయన. మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఉంటుంది కదా పౌలు గురించి కూడా. ఆయన చెప్తాడు అవన్నీ కూడా ఆయనకి లాభకరం అయినప్పటికీ కూడా అవి లాభకరంగా ఎంచుకోలేదని తర్వాత చెప్తాడు మీకు. ఆ ఇంట్రడక్షన్లో పౌలు యొక్క ఒక ఐడెంటిటీని చెప్తారు. ఆ ఐడెంటిటీని బట్టే తన జీవితం కొనసాగించాలనుకున్నాడు. ఆ ఐడెంటిటీని బట్టే నేను ముందుకు వెళ్ళాలి, నా జీవితంలో ఇదే పనిగా, ఇదే ప్రణాళికగా ముందుకు వెళ్ళాలనుకున్నాడు. కానీ దేవుని చిత్తం చాలా వేరండి. ఎంత వేరంటే దేవుడు సౌలును, ఇలాంటి సౌలును ప్రత్యేకించుకున్నాడు, ఇలాంటి సౌలును ఏర్పరచుకున్నాడు, ఇలాంటి సౌలును అనేక మందికి క్రీస్తు కొరకు ప్రాణం అర్పించేంత ఇదిగా సౌలును దేవుడు ఎన్నుకున్నాడండి. మన జీవితంలో కూడా మనం అంతే. ఏంటంటే ఇదే నా చిత్తమేమో, ఇదే నా గోలేమో, ఇలానే నేను వెళ్ళాలేమో, ఇలానే నేను బ్రతకాలేమో అనుకుంటామండి. కానీ కాదు, దేవుని చిత్తము చాలా వేరు, ఆయన ప్రణాళిక వేరు. మనం చూసుకున్నాం కదా ఇప్పటి వరకు. సౌలు దేవుణ్ణి తెలియనంత వరకు ఇలా ఉన్నాడు. కానీ దేవుడు ఒకరోజు దమస్కు మార్గంలో వెళ్తుండగా సౌలును దర్శించడం, ఆ తర్వాత సౌలు కంటి చూపు కోల్పోవడం, ఆ తర్వాత అననీయ ద్వారా కళ్ళు పొందుకోవడం, ఈ స్టోరీ అంతా మనం చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం. సౌలు పౌలుగా మారిన తర్వాత తన స్టేట్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయో మనం చూద్దామండి ఒకసారి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నాను కదండి. అంటే తన స్టేట్మెంట్ మారిపోయింది చూడండి. ఇప్పుడు ఇదివరకు ఎలా ఉన్నాడంట, దూషకుడు, హింసకుడు, హానికరుడై ఉన్నాడు. అయినప్పటికీ తన పరిచర్యకు నియమించి